ఎటువైపు ఉంటారు? ఆ లోపల ఉంటారా? మరే మా తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు ఇక్కడ రాజమండ్రిలో. మీ వయసు అయింది కూడా, కిడ్నీ పోయింది. కిడ్నీ కావాలి నీది, ఇంజక్షన్ తీరా రే. అరే ఇంజక్షన్ ఇటీ బాబాయ్. ఆగు ఇంజక్షన్ వేసుకొని వెళ్ళిపోతాం. ఆగు అన్నా. వద్దు కాదు, చిన్న మాట బాబాయ్, ఒక చిన్న హెల్ప్. రాజమండ్రి నుండి వచ్చాం బాబాయ్. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు బాబాయ్. చిన్న మాట చెప్పు బాబాయ్. చెప్పు. మరే రాజమండ్రి హాస్పిటల్ ఉంది చూసావా, కామినీ హాస్పిటల్ రాజమండ్రి, మీకు ఐడియా ఉండే ఉంటుంది తెలుసా? వైజాగేనా మీది కూడా? ఏం లేదు, మా తాతదే కిడ్నీ పోయింది బాబాయ్, మా తాతదే. నువ్వు అది ఆపు పై బాపు కాసేపు, కిడ్నీ పోయింది మా తాతదే. నేను యాక్చువల్లీ ఏంటంటే ఆటో మందే, పక్కన చూసి ఆటో పక్కన కారు అది నాదే. నేను చిన్న ఇంజక్షన్ తీసుకొచ్చా. మీ కిడ్నీ ఇచ్చారనుకో ₹1,00,000 ఇస్తాను మీకు. చిన్న ఇంజక్షన్ వేస్తా, ఇస్తారా? ఈ బాబాయ్ ₹1,00,000 స్పాట్లో ఇచ్చేస్తావు. పేపర్లు కూడా రాసా, చెక్ పేపర్లు. పైపా లేకపోతే ఏంటి అంతసేపు అవుతుంది? ఆపు దాన్ని. పైపా లేకపోతే ఏంటి అంతసేపు అవుతుంది? ఆపు దాన్ని. ఇంజక్షన్ చిన్నది. వేయకూడదు, ఆగు. వేయకూడదు, ఆగు. ఆయనకి కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీ నీ ఏజ్ సేమ్. నువ్వు కిడ్నీ ఇచ్చావు అనుకో ₹1,00,000 ఇద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అనుకున్నా ₹2,00,000 ఇద్దాం బాబాయ్. అదేనా నాకు అనుకున్నా. ₹2,00,000 ఇద్దాం బాబాయ్. అదేనా నాకు అనుకున్నా. కనుక్కోవాల్సిందేనా? జేబులో ఇంజక్షన్ ఉంది చిన్నది, అది వేసి అది మీకు వేసాను అనుకో. ఇప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఆటో కూడా మన కోసం వచ్చింది, తీసుకొని వెళ్ళిపోవటం. బాబాయ్ సైడ్ రా. కిడ్నీ ఏమన్నా ఇస్తావా? కిడ్నీ కాదు, ఇంజక్షన్ తీసుకొచ్చా, తీసుకొని వెళ్ళిపోతా నిన్ను. ఇంజక్షన్ ఏది? అరే ఇంజక్షన్ ఇటీ. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా.